నమస్తే, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో. జీవితం అంటే ఆనందం, ఆనందం అంటే ఆరోగ్యం, ఆరోగ్యం అంటే అన్ని రకరకాల రుచికరమైన వంటకాలని ఆస్వాదించడం. మరి అలాంటి రుచికరమైన వంటకాలని పరిచయం చేయడానికి వచ్చిందే మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో ఫ్రైడే ఫ్రెష్ సెగ్మెంట్. ఈ రోజు ఫ్రైడే ఫ్రెష్ సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం సోయా నూడిల్ లాలీపాప్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, సోయా నూడిల్ లాలీపాప్స్ కి కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చూసి రెసిపీలోకి వెళ్ళిపోదాం. సోయా నూడిల్ లాలీపాప్స్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద గిన్నెలో నేను నీళ్లు పెట్టాను, చూడండి చక్కగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో ఇవి తొందరగా ఉడికిపోతాయండి, ఇన్స్టెంట్ నూడిల్స్ తీసుకున్నాను నేను. జస్ట్ ఇందులో వేసి కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు బాయిల్ చేద్దాం. ఎక్కువగా మొత్తం మెత్తగా అవ్వకుండా కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతాయి. ఎలాగో ఈరోజు ఫ్రైడే కదా, మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మళ్ళీ కుక్ అవుతాయి కదా. నూడిల్స్ చూడండి సాఫ్ట్గా అయిపోయాయి కదా. నేను నూడిల్స్ని డైరెక్ట్గా గిన్నెలో ఎందుకు వేయలేదంటే, ఇలా జాలి పెట్టుకున్నాం అనుకోండి, ఒక్కసారి నూడిల్స్ ఉడికిన తర్వాత ఇలా డైరెక్ట్గా తీసేయచ్చు కదా, అందుకని జాలి పెట్టుకున్నాను అనమాట. నూడిల్స్ ఒకసారి సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని వీటిని ఫస్ట్ ఇందులో వేసేద్దాం. ఇప్పుడు సోయా నగెట్స్ ఉంటాయి కదా, సోయా నగెట్స్ని కూడా మళ్ళీ ఒకసారి జల్లెడ పెట్టేసి ఇందులో వేసి కొంచెం సాఫ్ట్ చేద్దాం. సోయా నగెట్స్ తొందరగా సాఫ్ట్గా అయిపోతాయండి. ఒకసారి 1-2 నిమిషాలు ఇలా కొంచెం నీళ్ళల్లో బాయిల్ చేస్తే చాలా చాలా సాఫ్ట్గా అయిపోతాయి. పిల్లలకి జనరల్గా లాలీపాప్స్ అంటే చాలా ఇష్టం కదండి. అయితే వాళ్ళకి ఇష్టమైన లాలీపాప్స్ మనకిష్టమైన అన్ని వెజిటేబుల్స్ కలిపి పిల్లలకి ఇచ్చేద్దాం, వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి ఇలా అంటే సాఫ్ట్గా అయ్యాయి కదా, కొంచెం మంచిగా సాఫ్ట్గా అవ్వాలి. చూడండి ఇక్కడ మన సోయా నగెట్స్ సాఫ్ట్గా అయ్యాయి కాబట్టి ఈ స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక్కడ ఆల్రెడీ బాండీలో నూనె పోసి మంట మట్టికి చిన్నగా పెట్టుకున్నాను. ఫ్రైడే ఫ్రైస్ కదా, ఫ్రై చేస్తాం కదా. సో ఇప్పుడు సాఫ్ట్గా అయిన సోయా నగెట్స్ని ఇంకో బౌల్లో వేసేసుకుందాం. వేసేసిన తర్వాత ఈ సోయా నగెట్స్లో ఫస్ట్ మనం ఇందులో వేయాలి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే చిల్లీ పేస్ట్. చివరగా ఇందులో నేను వేస్తున్నాను సోయా సాస్. సోయా సాస్ వేసేసాను, కానీ కొంచెం ఉప్పు వేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ సోయా సాస్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉప్పు అవసరం లేదు. లైట్గా కొంచెం ఉప్పు వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం సన్నగా తరుక్కొని వేసుకుందాం. కొంచెం ఇలా సన్నగా తరుక్కుంటే మధ్య మధ్యలో తగలకుండా ఉంటుంది. ఇలా తరుక్కున్న కొత్తిమీరని ఇందులో వేసేద్దాం. వేసేసి అన్నిటినీ ఒకసారి లైట్గా ఇలా, మరి పేస్ట్ లాగా చేయకుండా లైట్గా కలుపుదాం. స్పూన్తో కలిపితే అవి నలగకుండా ఉంటాయి, చక్కగా ఎలా ఉన్న బాల్స్ అలాగే ఉంటాయి కాబట్టి స్పూన్తో ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక బౌల్లో ఆల్రెడీ నూడిల్స్ సాఫ్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా ఒకసారి చేతితో ఇలా విడివిడిగా చేద్దాం. విడివిడిగా చేసిన తర్వాత ఇందులో చూడండి, నేను ఇందులో ఉల్లిపాయలు, అలాగే క్యాబేజీ, బీన్స్, క్యారెట్ అన్ని వెజిటేబుల్స్ సన్నగా తరుక్కొని అన్నీ ఒక దగ్గర మిక్స్ చేసుకున్నాను. అన్ని వెజిటేబుల్స్ ఇందులో వేసేస్తున్నాం. దాంతోపాటు గ్రీన్ క్యాప్సికమ్, ఇందులో రెడ్ క్యాప్సికమ్ ఉన్నా, ఎల్లో క్యాప్సికమ్ ఉన్నా, గ్రీన్ ఉన్నా, ఏదున్నా సరే అన్నీ సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాం. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కొత్తిమీరని సన్నగా ఇలా సన్నగా తరుక్కున్న కొత్తిమీరని ఇందులో వేసేసి కొంచెం ఉప్పు, మనం తీసుకున్న ఈ వెజిటేబుల్స్కి సరిపడా ఉప్పు, ఎందుకంటే ఆల్రెడీ సోయా సాస్లో ఉప్పు ఉంది, ఇంకా పైన కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఓన్లీ ఈ వెజిటేబుల్స్కి సరిపడా ఉప్పు మటుకే వేసుకోవాలి. ఇందులో మిరియాల పొడి కూడా వేద్దాం. అయితే కొంచెం క్రష్ వేద్దాం. సాఫ్ట్ మిరియాల పొడి కన్నా ఇలా కొంచెం క్రష్ చేసి వేస్తే అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది కదా, అప్పుడు ఇంకా బాగుంటుంది. తర్వాత ఇందులో నేను వేస్తున్న కర్రీ పౌడర్, ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా కూడా ఈజీగా మీకు దొరికిపోతుంది. కర్రీ పౌడర్ ఒక చిన్న స్పూన్ వేసిన తర్వాత ఒక్కసారి ఫస్ట్ మొత్తం ఇలా
నూడిల్స్ విరిగిపోకుండా ఒక్కసారి కలుపుకున్న తర్వాత అన్ని వెజిటేబుల్స్ వేసాం కదా ఇందులో మనం గ్రీన్ క్యాప్సికమ్ ఇంకా ఉల్లిపాయలు క్యాబేజీ అన్నిట్లో నుండి వాటర్ వస్తాయండి, నీళ్ళు వస్తాయి కదా. అందుకని ఆ నీళ్ళని అన్నిటిని లాక్ చేయడానికి మనం ఇందులో వేయాలి కార్న్ స్టార్చ్. అదే మన కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా, అది ఇందులో కొంచెం పిండి వేసిన తర్వాత ఇందులో మైదా కూడా ఎంత కార్న్ ఫ్లోర్ వేస్తున్నామో దానికి కొద్దిగా తక్కువ మైదా పిండి వేసి ఒకసారి ఇలా ఫస్ట్ ఇలా లైట్గా కలిపిన తర్వాత కొంచెం నీళ్ళు వేసి ఇలా చల్లుకున్న తర్వాత అప్పుడు మనం చేస్తాం సోయా నూడిల్స్ లాలీపాప్. సో ఇలా జస్ట్ లైట్గా చల్లుకున్న తర్వాత పిండి అంతా మంచిగా నూడిల్స్కి పట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా కొంచెం చూడండి, పిండి అంతా మంచిగా ఇప్పుడు నూడిల్స్కి పట్టుకుంటుందా. అయినా కూడా ఇలా విడివిడిగా ఉన్నాయి. ఓన్లీ పిండి మటుకి నూడిల్స్కి పట్టుకోవాలి, అంతేకాని ముద్దల మటుకి కాకూడదు. ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ కలిపిన మిశ్రమం, నూడిల్స్తో కలిపిన మిశ్రమం రెడీగా ఉంది. అలాగే రెడ్ చిల్లీ పేస్ట్ వేసి కలిపిన సోయా నగెట్స్ కూడా మంచిగా అన్ని సోయా సాస్ అన్ని వేసి కలిపాం కదా, ఈ మిశ్రమం కూడా రెడీగా ఉంది. ఇప్పుడు రెండు అయితే రెడీగా ఉన్నాయి. చూడండి, లాలీపాప్స్ చేయడానికి నేను ఇక్కడ వుడెన్ స్టిక్స్ తీసుకున్నాను, ఫ్యాన్సీ వుడెన్ స్టిక్స్. ఇవి ఇలా పక్కన పెట్టేసి ఇకపోతే ఈ రెండింటితో లాలీపాప్స్ ఎలా చేస్తామో అని మీకు డౌట్ వస్తుంది కదా, చూస్తూ ఉండండి, నేను చేస్తాను. ఇప్పుడు ఈ వుడెన్ స్టిక్ తీసుకొని చిన్నది ఫ్యాన్సీ వుడెన్ స్టిక్ తీసుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ సోయా నగెట్స్ ఉన్నాయి కదా, వీటిని ఇలా ఫస్ట్ ఒకసారి గుచ్చుకున్న తర్వాత ఇలా మొత్తం చివరికి తీసుకొచ్చేసి దీనికి ఇలా గట్టిగా పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఫస్ట్ అన్ని ఇలా పెట్టుకుందాం. సాఫ్ట్గా అయిపోతే ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ఒక్కొక్కటిగా అన్ని చేసి పక్కన పెట్టుకుందాం. సోయా నగెట్స్ చాలా స్పాంజీ ఉంటాయండి. ఇందులో ఏ ఫ్లేవర్స్ వేసినా సరే మంచిగా లాక్కుంటాయి, లోపల వరకు ఆ రుచి వెళ్తుంది కాబట్టి చాలా యమ్మీగా ఉంటాయండి. ఇప్పుడు మనం చేసే సోయా ఇంకా నూడిల్స్ లాలీపాప్స్ అయితే కేక్, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రై చేసుకోవడానికి ఇవి సరిపోతాయి. అన్నీ మనం 6కి ఇలా గుచ్చి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆల్రెడీ వెజిటేబుల్స్ కలిపి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, వాటిని కొంచెం ఇలా ముద్దలాగా తీసుకొని పిచ్చుక గూడు ఉంటుంది కదా, ఇలా పిచ్చుక గూడులాగా చేసుకొని మధ్యలో పిచ్చుక గూడు చేసుకొని గూడు పెడదాం. ఈ సోయా నగెట్స్ ఉన్నాయి కదా, వాటిని ఇందులో పెట్టేసి ఫిల్ చేసేద్దాం. చూడండి, లాలీపాప్ లాగా రెడీ చేసుకుందాం. కొంచెం లూజ్గా పెట్టాలి, మరి ఎక్కువగా పెట్టామనుకోండి లోపలికి నూనె వెళ్ళదు కదా. లోపల ఉన్న సోయా నగెట్స్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలంటే కొంచెం నూనె వెళ్ళడానికి నూడిల్స్ నుండి గ్యాప్ ఇవ్వాలి. చూడండి, ఇలా నేను లైట్గా గ్యాప్స్ ఇచ్చాను కదా, మీరు కూడా అలాగే చేసుకోండి. సో మిగిలినవి కూడా అన్నీ ఇలా కొంచెం నూడిల్స్ తీసుకొని ఫస్ట్ పిచ్చుక గూడులాగా ఇలా రౌండ్గా చేసుకొని మధ్యలో ఇది పెట్టేసి ఇలా రౌండ్గా, చాలా సింపుల్ అండి, చాలా తొందరగా. ఇందులో మనం కార్న్ఫ్లవర్ వేసాము, మైదా వేసాము, ఇంకా ఆల్రెడీ ఈ నూడిల్స్ స్టిక్కీగా ఉంటాయి, స్టార్చ్ ఉంటాయి కాబట్టి తొందరగా అతుక్కుపోతాయి. పిల్లలకి నార్మల్గానే నూడిల్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఇలా లాలీపాప్ లాగా చేసిస్తే ఇంకా వాళ్ళు అసలు వదులుతారా? మమ్మీ మళ్ళీ చెయ్యి అని అడుగుతూనే ఉంటారు కదా. సో అందుకే పిల్లలకి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా స్టైల్లో చేసిస్తుండండి, వాళ్ళు ఫుడ్ని కూడా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు 3 ఇలా మనం చేసుకున్నాం కదా, అలాగే మిగతా లాలీపాప్స్ అన్నీ చేసి పెట్టేసుకొని అప్పుడు డీప్ ఫ్రై చేద్దాం. చూడండి, లాలీపాప్స్ ఎంత చక్కగా చేసుకున్నామో. ఇప్పుడు ఇలా చేసిన సోయా నూడిల్స్ లాలీపాప్ని మనం ఆయిల్లో వేద్దాం. ఇవి ఫ్రై చేసేటప్పుడు నూనె మటుకి చాలా వేడిగా ఉంటే పైన మొత్తం మాడిపోతాయి, లోపల సరిగా వేగవు కాబట్టి కొంచెం నూనె నార్మల్గా వేడిగా ఉన్న దాంట్లోనే వేయాలి. సో కొంచెం చిన్న మంటలోనే మంచిగా మొత్తం మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా మంచిగా కలర్ వచ్చాయో సోయా నూడిల్ లాలీపాప్స్. సో ఇప్పుడు ఇవి చక్కగా వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక్కొక్కటి తీసి టిష్యూ పేపర్ పైన పెట్టేద్దాం, ఆయిల్ అంతా లాగేస్తుంది. సో ఇలా వేయించుకున్న మన లాలీపాప్స్ని
టిష్యూ పేపర్లో పెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి, నేను ఒక ప్లేట్లో చక్కగా గార్నిష్ చేసుకున్నాను. ఉల్లి పొరక కాడుని తీసుకొని ఇలా ఫ్లవర్లా కట్ చేసుకున్నాను. అలాగే ఒక సైడు టమాటో కెచప్, ఇంకో సైడు మైనస్తో మంచిగా గార్నిష్ చేసుకున్నా. సో ఇప్పుడు మనం చేసుకున్న సోయా నూడిల్ లాలీపాప్స్ని ఇక్కడ పెడదాం. చూడండి ఎంత చక్కగా వచ్చాయో మన సోయా నూడిల్ లాలీపాప్స్. పిల్లలకి ఇస్తే ఈజీగా హ్యాండిల్ చేసుకోగలరు. మొత్తం సాఫ్ట్గా ఉండడం, పడిపోవడం, వాళ్ళు మెస్సీ చేయడం అట్లాంటివి ఏం ఉండదు. వాళ్ళ చేత్తో వాళ్ళే పట్టుకొని చక్కగా ఎంజాయ్ చేస్తారు. సోయా నూడిల్స్ లాలీపాప్స్ తయారు చేయు విధానం: ముందుగా ఒక గిన్నెలో నీరు మరగబెట్టుకోవాలి. తర్వాత ఇందులో నూడిల్స్, సోయా నగెట్స్ ఉడకబెట్టుకొని, ఇప్పుడు సోయా నగెట్స్ ఒక బౌల్లో వేసుకొని ఇందులో అల్లం, వెల్లుల్లి, ఎండుమిరపకాయల పేస్ట్, సోయా సాస్, కొద్దిగా ఉప్పు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తరువాత నూడిల్స్లో మిక్స్డ్ వెజిటేబుల్స్, గ్రీన్ క్యాప్సికమ్, కొత్తిమీర, క్రష్డ్ మిరియాల పొడి, కర్రీ పౌడర్ వేసి ఇందులో కార్న్ఫ్లవర్, మైదా పిండి, కొద్దిగా నీళ్లు చల్లి కలుపుకోవాలి. చివరగా వుడెన్ స్టిక్స్ని తీసుకొని వాటికి సోయా నగెట్స్ గుచ్చుకొని పిండిని కలిపిన నూడిల్స్ని సోయా నగెట్స్ చుట్టూ పెట్టి లాలీపాప్స్లా చేసుకొని వేడి నూనెలో ఫ్రై చేసుకుంటే సోయా నూడిల్స్ లాలీపాప్స్ రెడీ. మరి చూసారు కదా ఈరోజు ఫ్రైడే ఫ్రైస్లో మనం చేసిన సోయా నూడిల్ లాలీపాప్స్. మళ్ళీ నేను సోమవారం రోజు లంచ్ బాక్స్ సెగ్మెంట్తో మీ ముందుంటాను, మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. అప్పటి వరకు ఈ రోజుకి బాయ్.